హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ 5 పజిల్స్ సిరీస్లోని డే 2 పజిల్స్ సాల్వ్ చేద్దాం. సో మన ఫస్ట్ పజిల్ వచ్చేసి ఇది నిన్న క్లాస్లో మీకు ఇచ్చిన పజిల్. 7 persons P, Q, R, S, T, U and V are sitting around a circular table. All are facing towards the center. కాబట్టి 7 persons facing the center. 3, 4, 5, 6 and 7. అదేవిధంగా ఇక్కడ కూడా 7. 1, 2, 3, 4, 5, 6 and 7. నేను నిన్న చెప్పినట్టు మనం 2 or 3 కేసెస్లో సాల్వ్ చేసినామంటే పజిల్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనమాట. మనకు ఫస్ట్ మనకిచ్చింది P sits immediate right of Q. సో ఈ Q అనేది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. Qకి ఇమీడియట్ రైట్లో P. సో Qకి ఇమీడియట్ రైట్లో P. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ P అండ్ S. Pకి Sకి మధ్యలో ఓన్లీ 1 person. ఒకవేళ ఈ విధంగా అయినా ఉండొచ్చు, లేకపోతే Pకి Sకి మధ్యలో 1 person ఈ విధంగా అయినా ఉండొచ్చు. U సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ S. Sకి థర్డ్ రైట్లో, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఉన్నారు U. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో U. T ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ U. Uకి ఇమీడియట్ నైబర్ ఎవరంట? T. Uకి నైబర్స్ వచ్చేసి పక్కన పక్కన ఉండేవాళ్ళు. సో ఇక్కడ Q ఉంది కాబట్టి మనం Tని ప్లేస్ చేయలేం. సో ఇక్కడ సో Uకి ఇమీడియట్ నైబర్ ఈస్ T. R సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. R ఎక్కడ ఉందంట? Vకి సెకండ్ లెఫ్ట్లో. సో మనం ఓన్లీ ఇక్కడ మాత్రమే ప్లేస్ చేయగలుగుతాం. Vకి సెకండ్ లెఫ్ట్లో R. Vకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. ఇక్కడ మాత్రం పక్కన పక్కన వచ్చినాయి. సో ఇది రాంగ్, మనకి ఇది కరెక్ట్ ప్లేస్మెంట్. మనము ఈ పజిల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ S. Sకి ఇమీడియట్ రైట్ ఇది, ఇమీడియట్ లెఫ్ట్ ఇది. మనకి ఇమీడియట్ లెఫ్ట్ అడుగుతున్నారు. ఎవరున్నారు? R. సో R ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ సిట్స్ ఇన్ బిట్వీన్ S అండ్ P. Sకి Pకి మధ్యలో ఎవరున్నారు అంటే అది కూడా ఆరే. సో ద ఆన్సర్ ఈజ్ R. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది ఫ్లోర్ బేస్డ్ పజిల్. There are 8 persons named G, H, I, J, K, L, M and N live in a building on different floors from top to bottom. Ground floor is numbered 1 and top floor is numbered as 8 but not necessary in the same order. ఏమి ఇచ్చినారు? 8 persons ఉన్నారంట. G నుంచి M వరకు వాళ్ళు 8 ఫ్లోర్స్లో ఉంటున్నారంట. గ్రౌండ్ ఫ్లోర్ని 1 అంటున్నాం, దానిపైన ఉన్న దాన్ని 2 అంటున్నాం, అదేవిధంగా టాప్ ఫ్లోర్ని 8 అంటున్నాం అనమాట. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవి మనము పాయింట్ టు పాయింట్ రాసుకున్నామంటే మనకు ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 3 floors బిట్వీన్ J అండ్ L. అంటే Jకి Lకి మధ్యలో 3 floors గ్యాప్ ఉంది. అండ్ బోత్ ఆఫ్ దెమ్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్. ఇద్దరు కూడా ఆడ్ నెంబర్ మీద ఉంటున్నారు. N లివ్స్ జస్ట్ అబౌవ్ H. Hకి జస్ట్ అబౌవ్లో ఉన్నారు N. హూ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 6. ఇక్కడ ఈ హూ అనేది మనకి దాని ముందున్న మెంబర్ ఎవరైతే H ఉన్నారో H గురించి చెప్తానంట. H లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 6. H ఎక్కడ ఉన్నాడు? 6th ఫ్లోర్లో ఉన్నారు. సో మనం ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటే Hకి జస్ట్ అబౌవ్ ఎవరున్నారు? N. నెక్స్ట్, ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ L అండ్ M. Lకి Mకి మధ్యలో 1 person. అది ఈ విధంగా అయినా ఉండొచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా
ఉండొచ్చు. జే లివ్స్ అబౌవ్ ఐ. జే ఐ కన్నా పైన అంటే ఎక్కడో ఐ కన్నా పైన ఉందన్నమాట. 3 persons live between K and H. Kకి Hకి మధ్యలో 3 persons. సో 1 2 3 Kకి Hకి మధ్యలో 3 persons. మనం ఇక్కడ ఇంకొక కేసులో కూడా వేసుకుందాము. ఎందుకంటే మనకి ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ ఎగ్జాక్ట్గా వేయాలనేది ఇంకా తెలీదు. మనకి ఒకే ఒక ఛాన్స్ ఏమంటే జే అండ్ ఎల్ ఆడ్ నెంబర్స్ అన్నారు. సో జేని మనం ఇక్కడ ప్లేస్ చేయలేం. ఆడ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది. జే 1 2 3 ఎల్. అదేవిధంగా ఎల్ 1 2 3 జే. ఇంకా జేకి సంబంధించి ఏమున్నాయి? జే కింద ఐ ఉంటుందంట. సో జే కింద అసలు ఇక్కడ పెట్టడానికి ఆప్షనే లేదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఎల్కి ఎంకి మధ్యలో 1 person. ఎల్కి ఎంకి మధ్యలో 1 person. జే కింద ఐ. ఇంకా మనకి మిగిలింది జీ. చూసారుగా, మనం అన్ని పాయింట్స్ అనేటివి పక్కకి డీటెయిల్డ్గా రాసుకున్నామంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనం క్వశ్చన్స్ చేద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఎల్. ఎల్కి ఇమీడియట్ బిలో ఎవరున్నారు అంటే ఎవరు లేరు. సో నన్ ఆఫ్ దీస్, ఎవరు కూడా లేరు. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఫాల్స్ కాంబినేషన్. ఫాల్స్ కాంబినేషన్. అసలు ట్రూ కాంబినేషన్ ఏంటివి? J7 L3 G2. జే 7th ఫ్లోర్లో లేదు, ఎల్ 3rd ఫ్లోర్లో లేదు, జీ 2nd ఫ్లోర్లో లేదు. ఇంకా H6N1. హెచ్ 6th ఫ్లోర్లో ఉంది. సో ఇది కరెక్ట్ కాంబినేషన్. ఎన్ 1st ఫ్లోర్లో లేదు. సో ఓన్లీ H6 అనేది కరెక్ట్ కాంబినేషన్. H6. సారీ, ఇది ట్రూ కాంబినేషన్ అని రాయండి, ఫాల్స్ కాదు. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది కూడా ఒక బాక్స్ బేస్డ్ పజిల్. ఏమి ఇచ్చినారు? 11 బాక్సెస్ PQRSTUVW X and Y and Z are placed above the other but not necessarily in the same order. మనం ఇలా 11 బాక్సెస్ 13 బాక్సెస్ అని పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చిన వెంటనే ఏం భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఇచ్చిన పాయింట్స్ ప్రకారం మనం స్లోగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే పజిల్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓన్లీ 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ ఆఫ్టర్ P. సో ఇది మనకిచ్చిన ఫస్ట్ క్లూ. P తర్వాత ఓన్లీ 5 బాక్సెస్ ఉన్నాయంట. సో 1 2 3 4 5 బాక్సెస్ వదిలేసి P. దీనికి 2 కేసెస్ డ్రా చేసుకుందాం మనం. 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ P అండ్ Q. Pకి Qకి మధ్యలో 3 బాక్సెస్. 1 2 3. Pకి Qకి మధ్యలో 3 బాక్సెస్. 1 2 3. Pకి Qకి మధ్యలో 3 బాక్సెస్. R is placed after S and before T. R అనేది S తర్వాత ఉంది, Tకి ముందుంది. ఇవి ఇమీడియట్గా ఒకటే రోలో ఉండాలని ఏమీ లేదనమాట. వాళ్ళు జస్ట్ ఆఫ్టర్ ఎస్ బిఫోర్ టీ అన్నారు. అంటే ఈ ప్లేసెస్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆర్ పైన ఎస్ ఉండాలి, ఆర్ కింద టీ ఉండాలి. దెర్ ఆర్ యాజ్ మెనీ బాక్సెస్ ప్లేస్డ్ అప్ బిఫోర్ యూ యాజ్ ఆఫ్టర్ వి. అంటే యూకి పైన ఎన్నైతే బాక్సెస్ ఉన్నాయో వీకి కింద కూడా అన్నే బాక్సెస్, సేమ్ బాక్సెస్ ఉండాలన్నమాట. More than 3 boxes are placed between W and X, which is placed just after P. సో ఈ విచ్ అనేది X గురించి చెప్తుంది అనమాట. X is placed just after P. X Pకి జస్ట్ ఆఫ్టర్లో ఉందంట. ఇంకేమి? మోర్ దాన్ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ W అండ్ X. WXకి మధ్యలో మోర్ దాన్ 3. 1 2 3 4. జస్ట్ 4 ఉన్నాయి. మోర్ దాన్ 3 అంటే 4 or 5. సో మనకి 1 2 3 4. W ఇక్కడ రావచ్చు లేదా ఇక్కడ రావచ్చు. సో ఇది పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ 1 2 3 4 5. W ఇక్కడ కూడా రావచ్చు.
Y is placed before Z and after R. Y is placed before Z and ఆఫ్టర్ ఆర్. వై అనేది ఆర్ తర్వాత మరియు జెడ్కి ముందు ఉందన్నమాట. నో బాక్సెస్ ప్లేస్డ్ ఆఫ్టర్ టీ. సో టీ తర్వాత అసలు బాక్సెస్ అనేటివి ఏం లేవు, అంటే టీ బాక్స్ అనేది బాటంలో ఉంటుంది. వై ఈస్ ప్లేస్డ్ జస్ట్ ఆఫ్టర్ వి. వికి వెంటనే వై ఉంటుంది. యూ ఈస్ ప్లేస్డ్ ఆఫ్టర్ క్యూ. యూ అనేది క్యూ తర్వాత ఉంటుందంట. అసలు క్యూ తర్వాత ఇక్కడ బాక్సెస్ ప్లేస్ చేయడానికి ఆప్షనే లేదు. సో యూ అనేది క్యూ తర్వాత అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. ఫస్ట్ మనం ఈ రాసుకున్న ఆప్షన్స్ని బట్టి ప్లేస్ చేయడానికి చూద్దాం. యూకి పైన ఎంతమంది ఉంటే వీకి కింద అంతేమంది. సో యూ ఇక్కడ ప్లేస్ చేసుకున్నామంటే మనము ఒకవేళ యూ పైన ఇద్దరు, వి కింద ఇద్దరు ఉంటారు. బట్ వీకి ఇమీడియట్ కింద వై ఉండాలి, వై కింద జెడ్ ఉండాలి. సో ఇక్కడ పాసిబుల్ అవ్వదు. సో మనం వి ఇక్కడ పెట్టుకున్నట్టయితే యూ కింద వి కింద ఎంతమంది ఉన్నారు, 1 2 3. సో అదేవిధంగా 1 2 3 అప్పుడు యూ ఇక్కడ వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. మనం ఇక్కడ ఇచ్చిన ప్లేస్మెంట్స్ ప్రకారము చూసుకొని మనం ప్లేస్ చేసేయాలన్నమాట. వీకి జస్ట్ బిలో వై, వీకి జస్ట్ బిలో వై, వై కింద జెడ్ ఉండాలి, వై పైన ఆర్ ఉండాలి, ఆర్ పైన ఎస్ ఉండాలి, వై పైన ఆర్, ఆర్ పైన ఎస్. సో ఇది మన ఫైనల్ అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఆర్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ యూ. చూద్దాం. ఆర్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ యూ అన్నాడు. యూ కంటే ముందు ఉందా ఆర్? లేదు. సో ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. మోర్ దాన్ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఎస్. ఎస్ కంటే ముందు 2 కంటే ఎక్కువ బాక్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్ కంటే ముందు 2 బాక్సెసే ఉన్నాయి, 2 కంటే ఎక్కువ లేవు. సో ఇది రాంగ్. పి ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ జెడ్. పి అనేది జెడ్ తర్వాత ప్లేస్ చేశారా అని అడుగుతున్నాం. పి అనేది జెడ్ తర్వాత కాదు, పి అనేది జెడ్ కంటే ముందే ఉంది. సో ఇది కూడా ఫాల్స్. బోత్ ఏ అండ్ బి ట్రూ, తప్పు. సో నన్ ఈస్ ట్రూ, ఏది కూడా కరెక్ట్ కాదు. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ వై అండ్ ఆర్? వైకి ఆర్కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3, 3 బాక్సెస్. ఎన్ని? 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ పజిల్ వచ్చేసి డైరెక్షన్ బేస్డ్ పజిల్. మనం దీంట్లో మనకు తెలుసు ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఏ పర్సన్ వాక్స్ 20 meters టువర్డ్స్ ఈస్ట్. ఎక్కడికి వెళ్తున్నాడంట? ఈస్ట్కి 20 meters వెళ్తున్నాడు. ఫ్రమ్ ఏ టు బి అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తున్నాడు. అండ్ టర్న్స్ రైట్ టు అండ్ వాక్స్ 10 meters టు రీచ్ సి. రైట్కి టర్న్ అయ్యి 10 meters వాక్ చేసినాడు. ఎవరిని కలవడానికి? సి దగ్గరికి. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్ 9 meters టు రీచ్ డి. కాబట్టి ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ తిరిగి ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి. సౌత్ ఉంది, సౌత్కి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది అనమాట. సో సి నుంచి డి వరకు ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 9 meters. అగైన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 5 meters. మళ్ళీ రైట్ తిరిగాడు, ఇది వెస్ట్ సైడ్, వెస్ట్ సైడ్కి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని మీటర్స్ వాక్ చేశారు? 5 meters. ఆఫ్టర్ దిస్ he turns to left and walks 12 meters. మళ్ళీ ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏం చేశాడంట? మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ వాక్ చేశాడు. ఎన్ని మీటర్స్? 12 meters. అంటే 9 + 12 21 అవుతుంది. సో మనం ఈ 20 కంటే ముందుకే తీసుకోవాలన్నమాట. పాయింట్ ఎఫ్ దగ్గరికి వెళ్ళాడు. అండ్ ఫైనలీ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 6 meters. మళ్ళీ ఏం చేశాడు? రైట్ సైడ్ తిరిగి 6 meters వాక్ చేశాడంట. ఓకేనా? ఇది మన ఫైనల్ అరేంజ్మెంట్.
దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ? అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇది ఏ డైరెక్షన్ అంటే నార్త్. ఏ డైరెక్షన్లో ఉన్నాడు అతను ఇప్పుడు? నార్త్ డైరెక్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు డి? రెస్పెక్ట్ టు అన్నప్పుడు డి దగ్గర నుంచి ఎఫ్ని చూడాలి. సో డి దగ్గర నుంచి ఎఫ్ని చూస్తే ఎలా ఉంది? ఇది నార్త్ వెస్ట్. ఏ డైరెక్షన్ ఇది? నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది మన సర్క్యులర్ బేస్డ్ పజిల్. దేర్ ఆర్ 8 persons S, T, U, V, W, X and Y, Z sitting around a circular table facing the center. S sits second to the left of T. First 8 persons ni place చేసుకుందాం. Facing the center. 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. S sits second to the left of T. సో T ఎక్కడైనా ప్లేస్ చేసుకుందాం. Tకి సెకండ్ లెఫ్ట్లో S. సో Tకి సెకండ్ లెఫ్ట్లో S. ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ S అండ్ Z. Sకి Zకి మధ్యలో 2 persons. Sకి 2 persons తర్వాత Z. సో S 2 persons తర్వాత Z. Y sits third to the right of Z. Zకి థర్డ్ రైట్. ఇది రైట్. 1, 2, 3. అసలు ఇక్కడ Y ప్లేస్ చేయడానికి ఆప్షన్ లేదు. సో Zకి థర్డ్ రైట్లో 1, 2, 3. ఇక్కడ ఎవరున్నారంట? Y. W sits immediate left of Y. Yకి ఇమీడియట్ లెఫ్ట్లో W ఉంది. V sits second to the left of U. V అనేది యూకి సెకండ్ లెఫ్ట్లో. సో ఇక్కడ యూ ప్లేస్ చేసుకుంటే యూకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ వి. ఇంకా మనకు మిగిలింది ఇదొక్కటే. ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్. సో ఇది మన ఫైనల్ అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ టీ? టీ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. T sits third to the left of V. T అనేది Vకి థర్డ్ లెఫ్ట్లో ఉందా? Vకి థర్డ్ లెఫ్ట్లో 1, 2, 3. T ఉందా? లేదు. థర్డ్ రైట్లో ఉంది. సో ఇది తప్పు. T ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ X. Xకి ఇమీడియట్ నైబర్ టీయా? కాదు. T ఫేసెస్ Y. టీకి ఎదురుగా ఎవరైతే కూర్చుంటారో వాటిని ఫేసెస్ అంటారు. సో టీకి ఎదురుగా ఉన్నారు Y. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ Z అండ్ W వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ Z? Zకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు Zకి Wకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? Zకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 1 person. సో 1 is the correct answer. నెక్స్ట్ పజిల్. ఈరోజు నేను మీకు ఇస్తున్న పజిల్ వచ్చేసి లీనియర్ అరేంజ్మెంట్ పజిల్. సో ఇది మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.